కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అదే యుద్ధంలో సుబేదర్ తానాజీ మాలుసరే వర్సెస్ మొఘల్ కమాండర్ ఉదయ్ భాను రాథోడ్ భీకర యుద్ధం అయితే జరుగుతుంది. భయంకరమైన యుద్ధం అమిగోస్. 1:1 డ్యూయల్, హ్యాండ్ టు హ్యాండ్ అంటాం కదా, అలాంటి యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో తానాజీ మాలుసరే యుద్ధం చేస్తూ తన షీల్డ్ని అయితే కింద పోగొట్టేసుకుంటాడు. ఆ సమయంలోనే ఉదయ్ భాను రాథోడ్ వచ్చి తానాజీ మాలుసరే చేతిని అయితే నరికేస్తాడు అమిగోస్. చెయ్యి తెగిపోయినా సరే తానాజీ మాలుసరే వచ్చి తన తలపాగాన్ని తీసుకుని చేతి కట్టుకుని మళ్ళీ యుద్ధం చేసి ఆ మొఘల్ జనరల్ ఉదయ్ భాను రాథోడ్ని వధిస్తాడు అమిగోస్. ఉదయ్ భాను రాథోడ్ని చంపేసిన తర్వాత తానాజీ మాలుసరే కూడా అదే యుద్ధంలో భయంకరమైన గాయాలతో వీర మరణం అయితే చెందుతాడు అమిగోస్. ఇంకా ఆ తర్వాత ఆ కోటను గెలుచుకున్నామన్న విషయం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి చెప్పడానికి వాళ్ళు వచ్చి సింహగఢ్ కోటలో ఒక పెద్ద నిప్పు అయితే అంటిస్తారు, ఒక సిగ్నల్ లాగా అమిగోస్. అంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి అర్థమైపోతుంది కోటను గెలిచామని చెప్పి. ఆ తరువాత శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి ఒక గూఢాచారి వెళ్ళి జరిగిన విషయం చెప్పిన తర్వాత ఆ మాట విన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా బాధతో శోక సంద్రంలో అమిగోస్ ఒక మాట అయితే అన్నారు. అదే ఈ మాట, గడాలా పన్ సియా గేలా. అంటే కోట దక్కింది, సింహం పోయింది. కొందానా కోట దక్కింది, కానీ తానాజీ మాలుసరే అనే సింహం అయితే పోయిందని చెప్పాడు మీకు శోక సంద్రంలో. పోయే కొద్దీ రూట్ మాత్రం చాలా డిఫికల్ట్గా అయితే మారుతూ ఉంది. ఇలాంటి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు, ఎందుకంటే స్కిడ్ అవుతాయి ఇక్కడ.